హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు M Square Magic. ఏంటి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోమని అనుకుంటున్నారా? మేము రామాచారి సార్ క్లాసులకి జాయిన్ అయ్యాం. రామాచారి సార్ అంటే ఎవరో తెలుసా మీకు? గీతా మాధురి అక్క, తర్వాత రమ్య బెహ్రా అక్క, వాళ్ళు నేర్చుకుని పాడారు కదా, ఆ సార్ దగ్గర మేము ఒకసారి ఆడిషన్ ఇచ్చాము. చెప్పు. అక్కడ మా సార్ శృతి బాగుందని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సార్ ఎవరంటే ఒక LMA అకాడమీలో టీచ్ చేసే టీచర్. ఆయన దగ్గర మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో కొన్నాళ్ళు అయింది, 1 వీక్ అనుకుంటా. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది. అవును, అదెందుకంటే LMA అంటే ఒక అకాడమీ స్టార్ట్ చేసి 25 years అయిందని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు. మేము అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ ఇస్తున్నాం అనమాట. పెద్ద పిల్లలు, సీనియర్స్, మేము సార్తో పాటు వస్తాము, పాడతాము. అందరు వస్తున్నారు, అందరు చూస్తారు. అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాము. ఓకేనా? అది ఎక్కడో, అది ఎలా ఉంటుందో, ఎంత బాగా పాడతామో చూడండి మీరు ఈ వీడియో మొత్తం అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఎస్. వర్ష. చేసిన పెద్దలందరికీ నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ బాల గాంధర్వం రజతోత్సవ వేడుకల సందర్భంగా భావాన్ని అర్థం చేసుకొని స్వర రచన చేస్తారు. పాటకి చక్కని అలంకరణ చేస్తారు స్వరాలతో. దాని తర్వాత గాయని గాయకులకు నేర్పించడం జరుగుతుంది. అలాగే వాయిద్య కళాకారులు, విద్వాంసులు తోడవుతారు. చక్కగా ఒక వేదిక మీద అయితే వారు రచించిన పాటలు గాయని గాయకులు పాడితే మా వాయిద్య
అలా సుధామ్మ గారు రచించిన రూపకాలు కూడా మేము చాలా పాడడం జరిగింది. వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. దీని తర్వాత వందనం మీదే ఇందుశేఖర, వందనం మీదే నాగభూషణ అంటూ 12 జ్యోతిర్లింగాల దర్శనం మనకు కలిగించే ఒక పాట మా రాఖీ గారు రచించారు. దాంతో కొనసాగించి చివరగా స్వతంత్ర భారతం అంటూ ఉవ్వెత్తున ఈ గళాలన్నీ నిలబడి పాడే పాటతో ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. శ్రీ సుధామ గారు. సభా సరస్వతికి నమస్కారం. ఉత్తాలమైనటువంటి పాటకి గంధర్వ గానం అని పేరు. కాబట్టి ఈ సంస్థ బాల గాంధర్వం పేరుతో ఇంతమంది గంధర్వులని తయారు చేసింది. అందుకు ముందుగా రామాచారి గారిని నేను అభినందిస్తున్నాను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. నిజంగా తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. తనే చెప్పినట్టుగా 1979లో అంతర్జాతీయ బాలల సంవత్సరంగా యూనిసెఫ్ ప్రకటించినప్పుడు తురగా జానకిరాణి గారు అప్పుడే రేడియోలో కొత్తగా డ్యూటీ ఆఫీసర్గా చేరిన నా చేత రాయించినటువంటి పాట 13 ఏళ్ల కుర్రాడిగా రామాచారి అందులో పాడాడు. నేను రాసిన మొట్టమొదటి పాట, ఆ మొట్టమొదటి పాట అలరడుగునే వాళ్ళము పాటను ఇన్ని తరాలుగా తర్వాత 75 నుంచి 79 నుంచి ఇలా చేస్తున్న అపూర్వమైనటువంటి కృషి. మరి జనవరి కాబట్టి రిపబ్లిక్ డే సందర్భంగా తనకి ఏ పద్మశ్రీ అవార్డు రావాలని చెప్పి మీ అందరి దీంతో నేను కోరుకుంటూ స్వస్తి, నమస్కారం. థ్యాంక్ యూ అండి. సుధామ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గొల్లెపల్లి రామకృష్ణరావు గారు, వారిని రాఖీ అని పిలుచుకుంటారు. ప్రతిరోజు ఒకటో రెండో పాటలు రాస్తూ 3000 పైచిలుకు పాటలు రాశారు. అటు అన్ని రకాల పాటలు, భక్తి గీతాలు, విరహ గీతాలు, దేశభక్తి గీతాలు, స్ఫూర్తిదాయకమైన గీతాలు, అన్ని రకాల పాటలు రచించారు. ఇప్పుడు ఈ పాట ప్రత్యేకత ఏంటంటే మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి కేదారేశ్వరం దగ్గర నుంచి రామేశ్వరం దాకా మనకి జ్యోతిర్లింగాల వెలిసి మనకి ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగాలుగా వెలిశాడు.
नमो ढाकिन्येश्वरा शिव भीमशङ्करा वन्दनम् दारुका वनवासलिङ्ग गौरीशा शम्भो नागेश्वरा वन्दनम् बाधनिरिगे बदुलु पलिके परले पुरवासा वैद्यनाथा वन्दनम् सगमग सनिसा धनि सनि दमनि सगमग सनिसा धनि सनि दमनि धनि सगस मदनि सनि सनि धनि दमग मगस वन्दनम् इदे इंदुशेखरा वन्दनम् इदे नागभूषणा అర్ధదేహము అమ్మ కొసగిరా సోమనాథ వందనం పాశుపథమును పాతు కొసగిన మల్లికార్జున వందనం కాముడిని కాల్చిన ఎల్లోరా వాస కృష్ణేశ్వర వందనం రాముడిని బ్రోచిన సీతు తటవాస రామేశ్వర వందనం సగమగ సనిసా ధని సని దమని సగమగ సనిసా ధని సని దమని ధని సగస మదని సని సని ధని దమగ మగస వందనం ఇదే ఇందుశేఖరా వందనం ఇదే నాగభూషణ వందనం ఇదే ఇందుశేఖరా వందనం ఇదే నాగభూషణ వందనం ఇదే నందివాహన వందనం ఇదే నందివాహన వందనం ఇదే గురు దిగంబరా గమదని సనిసా సని దమద సని గమదని సనిసా సని దమద సని దని సగస మదని సని సని దని దమగ మగస వందనం ఇదే ఇందుశేఖరా వందనం ఇదే నాగభూషణ స్వతంత్ర భారతం నితాంత సుందరం ప్రదీప్త యశోకిరణ సుప్రశస్త మందిరం స్వతంత్ర భారతం నితాంత సుందరం ప్రదీప్త యశోకిరణ సుప్రశస్త మందిరం భవ్య దివ్య రసానంద అమృతోత్సవం 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 అనాది సూకరిగమాగమసారసేవితం అమోఘ శాస్త్ర మంత్ర తంత్ర చిర ప్రకాశితం అనాది సూకరిగమాగమసారసేవితం అమోఘ శాస్త్ర మంత్ర తంత్ర చిర ప్రకాశితం అమూల్య రత్నమణి కాంచన హర్షశోభితం అమూల్య రత్నమణి కాంచన హర్షశోభితం అజేయ శౌర్య వీర ధీర కథాబంధురం
प्लावितम् अनन्तगानवाहिनी प्रवाहपूरितम् अभूतपूर्वविविधनाट्यकलाभासितम् अभूतपूर्वविविधनाट्यकलाभासितम् अनन्यरम्यशिल्पचित्रश्रीविराजितम् भव्यदिव्यरसानन्द अमृतोत्सवम् स्वतन्त्रभारतम् नितान्तसुन्दरम् प्रदीप्तयशोकिरणसुप्रशस्तमन्दिरम् भव्यदिव्यरसानन्द अमृतोत्सवम् 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 రామచారి సార్ ప్రోగ్రామ్ అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది. మా చేత 3 పాటలు పాడిపించాడు, యాక్చువల్గా 4. మీరు చూసుంటారు కదా. ఆ 4 పాటలు చెప్తున్నాడు ఫస్ట్ నుంచి, వస్తే చాలు ఝుమ్ ఝుమ్ ఉంటుందని. నిజంగా బాగానే ఉంది. ఓకే, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాము. అండ్ see you in the next video. Until then, bye bye. Don't forget to subscribe.